ఈరోజు 2 రోజుల పాటు మా వైద్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద, వస్తున్న కేసుల మీద కూలంకుషంగా చర్చ చేయడం జరిగింది. వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వర్షాకాలంలో సీజన్గా వచ్చేటువంటి కొన్ని రోగాలు ఉంటాయి కాబట్టి వాటి పట్ల పూర్తి స్థాయిలో గ్రామాల స్థాయి నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీల వరకు అన్ని రకాల సన్నద్ధతను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బయట దేశాల నుంచి వెళ్ళి మన దేశానికి భారత ప్రభుత్వం కొన్ని స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొస్తా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి మైగ్రెంట్ లేబర్ కావచ్చు, ఇతరత్ర ప్రజలు కావచ్చు పోతా ఉన్నారు. కాబట్టి మూడోది, భారత ప్రభుత్వం నేరుగా గల్ఫ్ కంట్రీస్ లాంటి దేశాల్లో జైళ్లలో ఉన్న వాళ్ళని ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు తెలంగాణ వాళ్ళని కాకుండా, తెలంగాణ వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా మన ఫెసిలిటీస్లో పెట్టుకోవడానికి మనం పెట్టుకున్నారు. ఇట్లా అంటే ఇతర దేశాలలో జైళ్లలో మగ్గిన వాళ్ళు మన రాష్ట్రం కాకపోయినప్పటికీ మనం ఆర్మీ సెంటర్లకు తీసుకొచ్చి ఐసోలేషన్లో పెట్టిన వాళ్ళకు టెస్ట్ చేస్తే దాదాపు 200 పైసలకు వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అప్పుడు ఈ వారం 10 రోజులుగా. అదేవిధంగా మైగ్రెంట్ లేబర్ అయితే ఉన్నారో, మరీ ముఖ్యంగా బొంబాయి, భీవండి లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఎక్కువ పాజిటివ్ రావడం జరిగింది. అది కూడా మీరు చూసిండ్రు. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళని కాకుండా సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళని మాత్రమే టెస్ట్ చేయండి. హై రిస్క్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాజిటివ్ వచ్చిన దాంట్లో హై రిస్క్ కాంటాక్ట్స్ అంటే ఏమైనా కోమార్బిడిటీ కండిషన్స్ కావచ్చు, ఎక్కువ వయసు మీరిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా చేయాలని చెప్పింది. అదే పద్ధతిలో మేము చేస్తూ ఉన్నాం. రెండవది, కొన్ని పొలిటికల్ పార్టీలు, కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అదే పని కూడా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా, వాళ్ళకో పద్ధతి మాకో పద్ధతి అన్నట్టుగా కొంచెం చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ సమస్యని రాజకీయాల కోణంలో చూడొద్దు. ఈ సమస్యని ప్రపంచం ఎదుర్కొంటా ఉంది, ఈ సమస్యని దేశం ఎదుర్కొంటా ఉంది, అన్ని రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలైతే చేసిందో లాక్డౌన్ సందర్భంగా అవన్నీ సూచనలు పాటిస్తున్నాం. భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ఐసీఎంఆర్ ఏ గైడ్లైన్స్ అయితే ఇచ్చిందో అవన్నీ సూచనలు కూడా పాటిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కోర్టులలో పిలువ వేయడం, కోర్టులల్లో రకరకాల పద్ధతిలో ప్రభుత్వాన్ని పనిచేసుకోకుండా ఉండే పద్ధతిలో కొంచెం చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇట్లాంటి సందర్భంలో ఏమైనా సూచనలు ఉంటే, సలహాలు ఉంటే చేసి ప్రభుత్వాలకు చేయతని వాళ్ళు తప్ప కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది, హాస్పిటల్ ఫెసిలిటీస్ మీద కూడా మాట్లాడుతున్నారు. మేము ఫోర్స్ ఫ్రంట్లో ఉన్నామని చెప్పి జర్నలిస్ట్ అయితే మేము టెస్టులు చేస్తాను, ఫోర్స్ ఫ్రంట్లో పనిచేస్తామని చెప్పి పోలీసులతో టెస్ట్ చేస్తున్నాం, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నాం. కొంతమందికి వస్తుంది,
ఇక్కడ దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం, సోషల్ మీడియా పెట్టే ప్రయత్నం చేస్తాను. మంచి పద్ధతి కాదు. వీళ్ళ హాస్పిటల్ అనేటివి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక పద్ధతి ప్రకారం కట్టుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సింగిల్ రూమ్లు ఉండవు. సింగిల్ రూమ్లు ఉంటాయి, డబుల్ రూమ్లు ఉంటాయి, వార్డ్స్ ఉంటాయి. ఒక వార్డు ఉంటే ఆ వార్డులో 20 బెడ్లు 50 బెడ్లు ఉంటాయి. ఆ వార్డులకి అటుపక్కకు 4 టాయిలెట్స్ ఉంటాయి, ఇటుపక్క 4 టాయిలెట్స్ ఉంటాయి. ఇండివిజువల్ ఉండవు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మాట్లాడుతున్నారు. 25 మంది ఉంటే 2 టాయిలెట్స్ ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయనేటువంటి పద్ధతులు పెడుతున్నారు. ఖచ్చితంగా వార్డులలో ఆ నామ్స్ ఏవైతే దాని ప్రకారం ఉంటే తప్ప ఉండదు. కదా అందరూ పాజిటివ్ పేషెంట్లు అయినప్పుడు ఇష్యూ టాయిలెట్స్ వాడుకుంటూ అందరూ పాజిటివ్ పేషెంట్ అయినప్పుడు మళ్ళీ కంటామినేట్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి పెడితే ఇట్లాంటి బేస్లెస్ అంటే ఒక పద్ధతి లేనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. అది తప్పు. కొద్దిమంది అట్లాంటి ఫెసిలిటీస్ని వీడియోలు పెట్టి బయటికి పంపితే వాటి మీద కొన్ని ఛానళ్ళు ప్రచారం చేయనటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు ఇంత నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, మాకైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చక్కగా రావాలి. మీరు హాస్పిటల్కి వచ్చి ఏం జరుగుతుందో ఒక చూసి నువ్వు ప్రచారం చేస్తే మంచిది. కానీ అనాలోచితంగా మీరు చూడకుండా ఎవరో పెట్టిన దాని మీద ఆధారపడి కామెంట్ చేయడం కానీ మీరు ప్రచారం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు పాల్పడదని కూడా మేము కోరుతా ఉన్నాం. మా హాస్పిటల్లో మీకైనా అంతకుముందు కూడా కొంతమంది మాట్లాడారు, పొలిటికల్ లీడర్లు మాట్లాడితే మేము చెప్పినాం. వాటికి ఎక్కడో కొద్దిమంది వ్యక్తుల సోషల్ మీడియాను బట్టి, కొద్దిమంది వ్యక్తుల సూచనలు బట్టి మీరు ఇట్లా చేస్తారనేది మంచి పద్ధతి కాదు. నేను గతంలో కామెంట్ చేస్తే సైకోలు పెట్టి వాటికంటే మీకు కొంత బాధపడరు. కానీ 100కు 100% ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కొన్ని వందల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో, మరి ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో నాకు ఎట్లా ఎంత మంచి భోజనాలు పెట్టిండు, ఎంత మంచిగా చూసుకున్నారు, ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండు, ఎంత గొప్పగా మేము క్యూర్ అయ్యి బయటికి పోయినామని చెప్తా ఉంటే అనేక మందికి, కొంతమంది చిన్న పిల్లల్ని న్యాయం చేసి పంపించడం, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా న్యాయం చేసి పంపించడం, వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్న క్రమంలో కొన్ని వందల మంది ప్రభుత్వం యొక్క పనితనాన్ని, మరి ముఖ్యంగా గాంధీ డాక్టర్ల యొక్క కృషిని, వాళ్ళ యొక్క కమిట్మెంట్ని అభినందించిపోతూ ఉంటే ఎక్కడో ఒక ఇట్లాంటి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాం. 100కు 100% గాంధీ హాస్పిటల్లో ఇవాళ 12,014 మంది పేషెంట్లప్పటికి కూడా మా డాక్టర్ల పేషెంట్స్ కోల్పోకుండా బ్రహ్మాండంగా సర్వీస్ అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి వెకిలి ప్రచారానికి భయపడకుండా నాయన మరింత కమిట్మెంట్తో పనిచేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డాక్టర్లకి కిట్లు ఇవ్వకపోవడం వల్ల, డాక్టర్లకు మాస్కులు ఇవ్వకపోవడం వల్ల, డాక్టర్లకు ప్రొటెక్షన్ చేయకపోవడం వల్ల ఈ వ్యాధి హెల్త్ సిబ్బంది సోకిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. మీ ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంది. వాళ్ళ కిట్లు ఇవ్వకపోతే ఇన్ఫెక్షన్ అవుతుందా? ఇలా బొంబాయిలో డాక్టర్లకు వచ్చింది, కిట్లు ఇవ్వడం వల్ల వచ్చిందా? అమెరికా లాంటి దేశంలో కూడా 3% వైద్య సిబ్బందికి ఇలా పాజిటివ్ వచ్చింది, వాళ్ళకు కూడా కిట్లు ఇవ్వడం వల్ల వచ్చిందా? ఈ వైరస్ యొక్క గుణం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ, రక్షణ కవచాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అనివార్యంగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రపంచంలో వస్తూ ఉంది, దేశంలో అన్ని రాష్ట్రాల్లో వస్తూ ఉంది, మనమే కొంత ఉండే ఆస్కారం ఉంది. హెల్త్ సిబ్బందికి, మరీ ముఖ్యంగా డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి మిగతా సిబ్బంది ఎవరైతున్నారో వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోలేం కాబట్టి, ఇతర దేశాల నుంచి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి, వీళ్ళతోటే రేపు ఇదంతా ఎదుర్కోవాల్సి అక్కర్లేదు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడమే ఎజెండాగా ఇలా వాళ్ళకి అనేక రకాల ఉన్న ప్రోటోకాల్సే కాకుండా ఈ ఫీల్డ్కి అనుగుణంగా మా డాక్టర్లకి వ్యాధి సోకకుండా, ఇతర సిబ్బందికి సోకకుండా ఉన్నటువంటి అన్ని మెజర్స్ కోసం ఈరోజు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మా వైద్య సిబ్బందికి కొంత పాజిటివ్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మా హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఇవాళ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. మనం దేన్నైనా పోస్ట్పోన్ చేయొచ్చు. మనం ఎలక్టివ్ ఆపరేషన్ పోస్ట్పోన్ చేయొచ్చు, ఇతరత్ర ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ నెలకు 50,000 డెలివరీస్ తప్పకుండా చేయాల్సింది.
నెలకు 50 డెలివరీస్ తప్పకుండా చేయాల్సిందే. ఇవాళ ఏ క్రానిక్ డెలివరీస్ అయితే ఉన్నాయో పేట్ల బుర్జు, సుల్తాన్ బజార్, గాంధీ, అదేవిధంగా నీలోఫర్, ఈ 4 హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మా హాస్పిటల్లో వీళ్ళను డెలివరీ చేయలేము, వీళ్ళు చాలా క్రిటికల్గా ఉన్నారు, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నారంటే వాళ్ళకి వస్తారు. మా వాళ్ళు, మా డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ మా హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని రక్షణ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వస్తూ ఉంది. ఇలా పేట్ల పూజ హాస్పిటల్ కొంతమంది పాలసీ వచ్చింది. ఇవాళ అదేవిధంగా సుల్తాన్ బజార్ హాస్పిటల్లో కొంతమంది పాలసీ వచ్చింది. ఇవాళ ఇట్లాంటి మనకు ఇక్కడ లగ్నపూర్లో కొంతమందికి పాలసీ వచ్చింది. ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పకుండా ఇవాళ మేము 2 అంచెల విధానాన్ని డివైడ్ చేసుకున్నాం. ఒక 7 రోజుల పాటు సగం స్టాఫ్ పనిచేస్తే మరో 7 రోజుల పాటు ఇంకొక సగం స్టాఫ్ పనిచేస్తారు. అంటే ఈ పనిచేసిన సగం స్టాఫ్ 7 రోజుల పాటు క్వారంటైన్ ఉంటారు. ఈ వైరస్ 7 రోజుల లోపు ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అట్లా మేము ఈ కోవిడ్ హాస్పిటల్స్ కావచ్చు, డెలివరీస్లో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న హాస్పిటల్ కావచ్చు, అవన్నీ కూడా ఇవాళ 7 days ఆన్ 7 days ఆఫ్ చెప్పిన మేము పనిచేస్తా ఉన్నాం. మా వైద్య సిబ్బంది కూడా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్పగా అనిపించిందంటే మేము ఇంత రిస్క్లో కూడా మేము గర్వంగా పనిచేస్తున్నాం సార్ అని చెప్తున్నారు. గాంధీలో పనిచేసే డాక్టర్లు కావచ్చు, నీలోఫర్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు, పేట్ల పూజ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు, ఇవాళ మా అందరికీ పాజిటివ్ వస్తున్నప్పటికి కూడా ఇది మా బాధ్యత సార్, ఇది మా విధి సార్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ధైర్యంగా పనిచేస్తారు. అలాంటి డాక్టర్లకు ధైర్యాన్ని ఇచ్చే సందర్భంలో, అలాంటి హాస్పిటల్లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి ధైర్యాన్ని ఇచ్చే బదులుగా వాళ్ళు కుంగదీసే పద్ధతిలో కూడా ఇది బాగలేదు అది బాగలేదు పనిచేసేటువంటి పద్ధతి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా దగ్గర పీపీ కిట్స్ ఆల్మోస్ట్ 10 లక్షల పైన ఉన్నాయి మాకు. పీపీ కిట్లు 10 లక్షల పైన ఉన్నాయి మాకు. N95 మాస్కులు మా దగ్గర స్టాక్ 11 లక్షలు ఉన్నాయి మాకు. ఫేస్ షీల్డ్ తెప్పించిన మా దగ్గర. అదేవిధంగా డాక్టర్ మాస్కులు కావచ్చు, గ్లౌజులు కావచ్చు, వాటికి కొరతలే లేవు మాకు. ఇలా హాస్పిటల్లో ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా చూడమే కాకుండా ఈ కోవిడ్ దానికోసం ప్రివెంట్ దాంట్లో హెల్త్ వర్కర్స్కి, ఎస్సీ సిబ్బందికి SCQ టాబ్లెట్లు కోర్సులంటే ఉన్నకు 7 doses ఇచ్చినాం మేము. ఇవాళ పోలీస్ వాళ్ళు కూడా ఇట్లాంటి విధులు నిర్వహిస్తాను కాబట్టి మీలాంటి కూడా ఇట్లాంటి విధులు నిర్వహిస్తే మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక 84 లక్షల HCQ టాబ్లెట్లు ఉన్నాయి మా దగ్గర. అజిత్రోమైసిన్ మా దగ్గర 56 లక్షల అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్లాస్మా థెరపీ ICMR ఇచ్చిన తర్వాత గాంధీలో మొట్టమొదటిసారిగా దాన్ని అమలు చేసి వాళ్ళు క్యూర్ చేసి ఇంటికి పంపించిన సందర్భం కూడా ఉంది. అట్లనే ఇతరత్ర వైరల్ వాటి మీద కొన్ని మందులు ఏవైతున్నాయో ఆ మందులు కూడా రెమ్డెసివిర్ అనే ఒక ఇంజక్షన్ కావచ్చు, అదేవిధంగా పావిపెరాల్ కావచ్చు, అదేవిధంగా తులసి జిమాట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మా దగ్గర ICMR ఆదేశిస్తే వాటి కూడా మేము ట్రయల్ చేస్తూ ఉన్నాం. ఒక్క మనిషిని కూడా క్రిటికల్గా ఉన్న ఒక మనిషిని కూడా కాపాడుకోవాలనేటువంటి తపంతో డబ్బులు ఎంత ఖర్చు అయినా, మందులకు ఎంత ఖర్చు అయినా కూడా చేయాలని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఒక 150 వెంటిలేటర్లు, పాత వెంటిలేటర్ తోడుగా 150 వెంటిలేటర్లు కూడా, ఒక 100 వెంటిలేటర్లు మొన్న వచ్చినాయి, ఒక 50 వెంటిలేటర్లు DRDO నుంచి మాకు వచ్చినాయి. 150 వెంటిలేటర్లు కూడా పెట్టుకున్నాం. మాకు భారత ప్రభుత్వానికి మేము 1000 వెంటిలేటర్ల కోసం అర్జీ పెట్టుకున్నాము. ఆ 1000 వెంటిలేటర్లో తొలి విడత 50 వెంటిలేటర్ కూడా వేయడం జరిగింది. మిగతా 950 వెంటిలేటర్లు కూడా వారు ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసినారు. ఎందుకంటే ఈ కోవిడ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వబోతా ఉందో ఈ మీటర్ లోపల ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ టెస్టుల కెపాసిటీ పెంచడానికి, రాబోయే కాలం టెస్టుల కెపాసిటీ పెంచడానికి ఏ మిషన్లు అయితే మేము ఆర్డర్లు పెట్టామో ఆల్మోస్ట్ అన్ని టీచింగ్ హాస్పిటల్లో, అంతకుముందు 9 ఉండే అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఆ సపోర్ట్ మిషన్లు కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది. అదే కొద్ది CB-NAT మిషన్స్ అని చెప్పి ఒక 2 మా దగ్గర, వాటి కూడా దీనికోసం వాడుకోవాలని చెప్పి అది ర్యాపిడ్గా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 2 అవర్స్లోనే నెగిటివ్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఉంటే మనం టెస్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి త్వరలోనే తెలిసే ఆస్కారం వాటి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో మా వైద్య సిబ్బంది ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా మా నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు
సెపరేట్గా వార్డు పెట్టి ఐసోలేషన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరైతే పాజిటివ్ కేసులు నిర్ధారించబడుతున్నారో ఆ పాజిటివ్ కేసులలో ఏ సింటమాటిక్గా ఉన్నాడు అంటే జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏమీ లేకుండా నార్మల్గా కనబడే మనిషి ఉన్నారో అలాంటి వాళ్ళకు వాళ్ళ ఇళ్లలో కనుక ఫెసిలిటీ ఉంటే డబుల్ బెడ్రూమ్లో ట్రిపుల్ బెడ్రూమ్లో ఉంటే ఇండిపెండెంట్ ఇల్లు కనుక ఉంటే వాళ్ళ ఇళ్లలో ఏమైనా కోమార్బిడిటీ అంటే డయాలసిస్ హార్ట్ పేషెంట్ కనుక లేకపోయి ఉంటే వాళ్ళందరికీ ఇళ్లలో మేము ఐసోలేషన్ చేస్తున్నాం. మీకు అంతా కూడా తెలుసు. అదేవిధంగా ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే మేము హాస్పిటల్లో ఉంటామంటున్నారో వాళ్ళు హాస్పిటల్లో పెడతాను. ఎవరైతే మేము ఐసోలేషన్లో ఉంటామని చెప్తున్నామో వాళ్ళకు సెపరేట్గా మా ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో పెడుతున్నాం. నేచర్ క్యూర్ హాస్పిటల్ అదేవిధంగా మాకు మిగతా హాస్పిటల్స్ అవుతున్నాయో వాటిని కూడా వాడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. రాబోయే కాలంలో నిన్న మొన్న మేమంతా కూడా 8,000 మంది పేషెంట్లు పాజిటివ్ వచ్చినప్పటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పేషెంట్ ఎంతమంది, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో వస్తే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, అర్బన్ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకు ఎట్లా ఐసోలేషన్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పగడబందిగా చేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే దయచేసి కోరుతా ఉన్నా, మేము ప్రతిసారి ప్రతి విషయాన్ని మేము చెప్పకపోయినంత మాత్రాన మీరు ఏది పద్ధతి రావడం కానీ చూపించడం కానీ తగదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి, దీనికి చైతన్యమిచ్చే ప్రయత్నం చేయాలి తప్ప డిమోరలైజ్ చేసే ప్రయత్నం మంచిది కాదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ దేశం మొత్తంలో ఎఫెక్టివ్గా సర్వీసెస్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనం చెప్పట్లే, కేంద్ర బృందాలు ఇక్కడికి వచ్చి చెప్పేది. కేంద్ర బృందాలే ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇతర జిల్లాలలో వాళ్ళు కూడా శాంపుల్స్ చేస్తూ ఉన్నారు. శాంపుల్ చేసేప్పుడు కూడా మాకు సలహా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా సౌత్ ఇండియాలోనే విజిలెన్స్ తక్కువ ఉందని, సౌత్ ఇండియాలో తీవ్రత లేదని చెప్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ విజిలెన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర బృందాలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, కొద్దిమంది వ్యక్తులుగా టెస్ట్ చేస్తున్నారని చెప్పి గుడ్డిగా ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ కూడా లేదు. దీన్ని దాస్తే దాగేది కాదు. ఒకవేళ టెస్టులు చేయకుండా ఉంటే ఆ పేషెంట్ తీవ్ర క్రానిక్ అయితే ఆ పేషెంట్ మనం బతికించే ఆస్కారం లేదు, డెత్ పెరగాలి. అట్లా ఎక్కడ కూడా లేదు. మీ న్యాచురల్గానే ఇవాళ సారీ కేసులు కావచ్చు, ఇవాళ ఐఎల్ఐ కేసులు కావచ్చు, సీజన్ మారినప్పుడు కొంత వస్తూ ఉంటాయి. అట్లనే గాంధీలో సారీ కేసులు ఉన్నాయి, ఐఎల్ఐ కేసులు ఇవాళ వీటితో పాటుగా ఉన్నాయి. కాబట్టి అంతకుముందు ఈ సారీ ద్వారా, ఈ ఐఎల్ఐ ద్వారా, లేకపోతే ఈ డెంగ్యూ జ్వరాల ద్వారా రకరకాల పద్ధతులు మరణాలు ఉండే. కానీ ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్లో సారీ కేంద్రంలో కూడా డెత్ తక్కువ వచ్చేట్టుగా మేము ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. ఐఎల్ఐలో కూడా మేము బతికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే మనిషి చావకుండా ఉండే పద్ధతులలో అన్ని రకాల మెజర్స్ తీసుకోవాలని చెప్పి మేము పనిచేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితి అయినా కూడా మేము టాకిల్ చేయడానికి ప్రభుత్వం మా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సన్నద్ధతో ఉంది ఇన్ ఆల్ మీన్స్. థ్యాంక్ యూ. లాక్డౌన్ భారత ప్రభుత్వం ఏ పద్ధతి ప్రకారం అయితే మనకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇలా దేశవ్యాప్తంగా మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూసుకోవాలి. కాబట్టి భారత ప్రభుత్వమే స్టడీ చేసుకొని భారత ప్రభుత్వమే లాక్డౌన్ ఎత్తేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు దానిలో భాగంగా రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యాయి. అసలు ఎక్కడైతే హాస్పిటల్లో మాకు టీం ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది, రోజువారీగా ఎవ్రీడే ఏం చర్యలు చేపట్టాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం మెజర్స్ తీసుకోవాలని ఉంటుంది. ఎక్కడ నాకు పీపీ కిట్ల విషయంలో, N95 మాస్కుల విషయంలో ఇతరత్ర ఎక్కడ కూడా కొరత లేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోమని చెప్పినాం. ఈవెన్ పిహెచ్సి స్థాయిలో కూడా సబ్ సెంటర్ స్థాయిలో కూడా ఇవాళ 2 కౌంటర్లు పెట్టాం మేము. జ్వరం ఉన్నటువంటి వాళ్ళను, జలుబు ఉన్నటువంటి వాళ్ళని ఒక కౌంటర్, జలుబు జ్వరం లేని వాళ్ళని ఇంకో కౌంటర్ పెట్టి మేము చేస్తా ఉన్నాం. ఆ జలుబు జ్వరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరమైతే కిట్లు వాడాలని చెప్పి ఇచ్చినాం మేము. కాబట్టి ఎక్కడ కూడా మా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులు ధైర్యంగా పనిచేయాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మేము.
వాళ్ళు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడమని చెప్పినాము. అంటే మ్యాసివ్గా వాడడం కాదు. ఇవాళ మాకు గాంధీ హాస్పిటల్ ఉంది, అంటే 100% వాడాలి. మేము ఎక్కడైతే పాజిటివ్ పేషెంట్ని ఐసోలేషన్ పెట్టినామో అక్కడ 100% వాడాలి. మనం ఎక్కడెక్కడైతే మనకు కొంత ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చే డెలివరీస్ ఉంటాయి, ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి డెలివరీ కేసులలో తప్పకుండా వాడతారు. నార్మల్గా ఉండేటువంటి వాళ్ళంటే అప్పుడు వాడాల్సి అక్కర్లేదు. అయినప్పటికీ మేము లేబర్ రూమ్స్ ఏవైతున్నాయో వాటి కూడా డివైడ్ చేసినాం. ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ వచ్చే వాళ్ళకు డెలివరీ రూములు వేరే పెట్టాం, ఇన్ఫెక్షన్ లేని ఏరియాస్ వచ్చే కూడా డెలివరీస్ వేరే పెట్టాం. వాళ్ళ మేజర్స్ వేరే ఉన్నాయి, వీళ్ళ మేజర్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నా కొద్దీ మాకు రిఫైన్ చేసుకుంటూ ఉంటాం. అంటే గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఆ రిపోర్ట్ను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇలా మీ పేట్ల పూజ హాస్పిటల్ కొంతమంది డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. వెంటనే మేము ఆదేశాలు ఇచ్చినాం, కొంత డివైడ్ చేసినాం. ఇన్ఫెక్టెడ్ ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ లేని వాళ్ళని ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా డాక్టర్లు ప్రొటెక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. అంటే ఈ పీజీది ఇవన్నీ కూడా వైస్ ఛాన్సలర్ గారు మళ్ళీ మీకు స్టేట్మెంట్ పంపిస్తారు. అంటే ఎందుకంటే దేశవ్యాప్తంగా వాటిని మళ్ళీ మనకు ఎగ్జామ్స్ ఉంటాయి, రేపు మళ్ళీ వాళ్ళు ఇంకొక కోర్సుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం వెనుకబడిపోతే బాగుండదు. కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులు మన రాష్ట్రం ఉంటుంది. టిమ్స్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగినాయి. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక 3,000 మందిని డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ వారు శాంక్షన్ ఇచ్చింది. అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. కొంతమంది ఆల్రెడీ రిక్రూట్ అయింది, కొంతమంది పేట్ల పూజ హాస్పిటల్, సుల్తానాబాద్ హాస్పిటల్లో పనిచేస్తూనే ఉన్నారు. 3,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. పేట్ల పూజ గాంధీలో 3కి వచ్చింది, అదేవిధంగా పేట్ల పూజలో 17కి వచ్చింది, 17 మందికి వచ్చింది. నిమ్స్లో కూడా ఒక 6కి వచ్చింది. అదంతా మా వైస్ ఛాన్సలర్ గారు దాని మీద ఆలోచన చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఏది చేస్తే బాగుంటుందో ఆ పని మేము కూడా చేస్తాం. యాక్చువల్గా మేము మొదటి నుంచి చెప్పినాం, ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ల్యాబ్లలో చేసిందో అక్కడక్కడ వచ్చినటువంటి దుష్పరిణామాలు, దానివల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు హిందూ పేపర్లు రాసినట్టున్నది, అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రాసినట్టున్నది. దీంట్లో అన్ని రోగాల్లాగానో టెస్ట్ చేసి వదిలిపెట్టేది కాదు ఇది. ఒక మనిషి ఆయన టెస్ట్ చేయాలంటే తప్పకుండా హాస్పిటల్లో ఉండాలి. ఆయన డాక్టర్ నిర్ధారించాలి, ఈయనకు ఈ సింటమ్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా టెస్ట్ చేయమని. టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్తో పాటుగా ఆయన ట్రేసింగ్ చేయాలి. మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకు మరి ఆయన ఇంట్లో ఏమైనా వల్నరబుల్ గ్రూప్ ఉన్నాయా, అట్లా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ల్యాబ్స్ కేవలం టెస్ట్ చేసి వాటిగా స్లిప్ పంపడం కాదు, అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అవన్నీ మేము ముందు ఇస్తాం. అందువల్ల మిస్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఒకటి, మనకు ఈ లింక్ కట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది 2. రేపు ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మేము దాన్ని స్టడీ చేస్తాం తప్ప మాకు ఇంకోటి లేదు. అంటే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ తెలియదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.